605 గజాలు 12 సెంట్లు జస్ట్ వర్త్ ఆఫ్ 3.5 ల్యాక్స్ అండ్ 4.5 ల్యాక్స్ రెండు సైట్స్ ఓపెన్ చేశాము. 605 గజాలు అంటే మీకు సైజ్ వచ్చేసి 5 గుంటలు అంటారు తెలంగాణలో, ఆంధ్ర సైడ్ 12 సెంట్లు అంటారు. ఈ భూమి మీకు సైజ్ వచ్చేసి 50/109, 50 విడ్త్, 109 ఫీట్స్ డెప్త్. సో ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి ఇట్స్ ఎ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్. మీకు గజం ఎంత పడుతుందంటే ఒక ల్యాండ్ ఏమో 600 రూపాయలు గజం పడుతుంది, ఒక ల్యాండ్ ఏమో 750 రూపాయలు గజం పడుతుంది. సో ఇంత తక్కువ ప్రైస్లో ఎక్కడుంది సైట్ అంటే నారాయణఖేడ్ అండి. హైదరాబాద్ నుంచి మనం ముంబై హైవే మీద సంగారెడ్డి వెళ్ళి సంగారెడ్డి నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు వచ్చే ఏరియా నారాయణఖేడ్. ఈ ఈ డిస్టెన్స్ అనేది ఆల్మోస్ట్ 130 to 140 ఉంటుంది మియాపూర్ నుంచి. అంటే మీకు సంగారెడ్డి నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది, హైదరాబాద్ నుంచి 130-140 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు అందరూ అనుకోవచ్చు అంతా అవుట్స్కట్కి వెళ్ళి ఎందుకు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని. అయితే మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు హైదరాబాద్ అవుట్స్కట్స్లో చాలా డెవలప్మెంట్ ఉంది. ప్రజెంట్ ఈ ఏరియా నారాయణఖేడ్ సరౌండింగ్లో NIMZ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంటే ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనమాట. మొత్తం 14,000 ఏకర్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేసి సుమారు 10,000 కోట్లతో ల్యాండ్ అక్వైరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. ఇక్కడ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి, ఫ్యాక్టరీస్కి ల్యాండ్ ఇస్తుంది డెవలప్మెంట్ చేసి. లైక్ TSIAC లాగా ఇది NIMZ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఇక్కడ మీకు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫాస్ట్ మూవింగ్, FMCG ఇట్లాంటి ప్రొడక్ట్స్ అని సంబంధించిన అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి ఇక్కడ ల్యాండ్ అలొకేట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 3,000 ఎకరాలు ఫేజ్ 1 ల్యాండ్ సేకరించి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఇంకా మిగతా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వర్క్స్ నడుస్తున్నాయి. ప్రజెంట్ 80 మంది ఆఫీసర్స్ అంటే 8 బృందాలుగా 8 టీమ్స్గా GPS కెమెరాస్తో ల్యాండ్ సర్వే చేస్తున్నారు. మొత్తం 3 మండలాలు, జహీరాబాదు, నాల్కల్లు, జరాసంగం మండలాలు, మొత్తం 18 గ్రామాలు. ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం డెవలప్ చేస్తున్నారు, ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారు. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే 2030 కల్లా ఇది డెవలప్ చేస్తే 40,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి అండ్ దానివల్ల 1,00,000 కోట్ల ప్రొడక్షన్ జరుగుతుంది అండ్ దానివల్ల 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడే ఎందుకు స్టార్ట్ చేస్తున్నారంటే మెయిన్ ఇండస్ట్రీస్కి కావాల్సింది వాటర్. ఈ ఏరియాలో మనకు 2 వాటర్ డ్యామ్స్ ఉన్నాయి, మంజీరా డ్యామ్, సింగూరు డ్యామ్, మంజీరా నది పైన. సో వాటర్ రిసోర్స్ ఉంది. రెండవది హైదరాబాద్లో ల్యాండ్ ఇచ్చే పరిస్థితి లేదు కంపెనీస్కి, కాస్ట్ ఎక్కువ ఉంది. సో మరీ హైదరాబాద్ దూరం కాకుండా మరీ దగ్గర కాకుండా తక్కువ ప్రైస్లో దొరికే ఏరియా ఇప్పుడు ఈ నారాయణఖేడ్ సరౌండింగ్. జహీరాబాద్కి ఉన్న నారాయణఖేడ్కి మధ్యలో ఉన్న ఏరియాలో తక్కువ ప్రైస్ ఉంది. ప్లస్ మీకు 3 రాష్ట్రాలకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక. అండ్ మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ మీకు ముంబై హైవే ప్లస్ రైల్వే ట్రాక్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ముంబై హైవే 2 పోర్ట్స్ని కలుపుతుంది. ఒకవైపు వైజాగ్ పోర్టు, వైజాగ్ పోర్ట్ ఏమో యూరోప్, ఏషియన్ కంట్రీస్ కనెక్ట్ చేయడానికి, అండ్ ముంబై పోర్ట్ ఏమో యూరోప్ కంట్రీస్ కనెక్ట్ చేయడం కోసం ఆ 2 పోర్ట్స్ కనెక్టివిటీ ఉంటుంది. సో గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించి ఇక్కడ నిమ్స్ ప్రపోజ్ చేసింది. ఇవాళ మనం ల్యాండ్ కొనకపోయినా నిమ్స్ అనేది స్టార్ట్ అవ్వడం మాత్రం ఖాయం. వన్స్ నిమ్స్ స్టార్ట్ అయిందంటే ఆ చుట్టుపక్కల 20 కిలోమీటర్ల వరకు, లైక్ ఇప్పుడు మనకు మీరు గచ్చిబౌలి కనుక చూస్తే, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా చూస్తే మీరు 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం ఏం లేదు, అక్కడ 500 రూపీస్ స్క్వేర్ యార్డ్ అమ్మిన జనాలు. ఎవరైతే జనాలు కొన్నారో వాళ్ళకి ఈరోజు 1,00,000 రూపాయలు గజమైంది. అది బట్ట చూడండి, ఒక 15 సంవత్సరాల క్రితం 500 రూపాయలు గజం అమ్మినారు, ఇవాళ 30,000 నుంచి 50,000 అమ్ముతున్నారు. ఒకప్పుడు ఉప్పలు, బోడుప్పలు, గట్కేసరు, ఎల్బీనగర్, వనస్థలిపురం, మీర్పేట్, అంతేందుకు కుకట్పల్లి, మియాపూర్ కూడా 500 గజం అమ్మినారు. సో ఎవరైతే 15 సంవత్సరాల క్రితం ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఈరోజు 50,000 గజం దాటింది. సో ఇప్పుడు పర్సెప్షన్ ఏంటంటే ఈరోజు మీరు తీసుకునే ల్యాండ్ 600 గజాలు మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, 3.5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే, రేపు ఫ్యూచర్లో ఇండస్ట్రియలైజేషన్ అయిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మరో గచ్చిబౌలి లాగా, మరో ఆదిబట్ల లాగా, మరో సిటీ సెంటర్ లాగా డెవలప్ అయినప్పుడు ఎంప్లాయ్మెంట్ వల్ల అక్కడ కూడా ల్యాండ్స్ పెరిగినప్పుడు మీకు డబ్బులు చాలా మంచి రిటర్న్స్ వచ్చి మల్టిప్లై అవుతాయి. అట్లీస్ట్ దీనిలాగా 50,000 గజం అయిందనుకోండి, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 3.5 లక్షలు, 3.5 కోట్లు అవుతుంది. కానీ ఒకవేళ అంత కాలేదనుకుందాం, అట్లీస్ట్ 5,000, 6,000 గజం అయింది అనుకుందాం. మనం 600తో గజం కొంటున్నాము, 60,000 కాకపోయినా అట్లీస్ట్ 6,000 గజమైనా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 3.5 లక్షలు
35 లక్షలు అవుతుంది. 4.5 లక్షలు 45 లక్షలు అవుతుంది. అంటే ల్యాండ్ పెరగడం అనేది ఖాయం. ఎందుకంటే చుట్టుపక్కల మీరు చూస్తూనే ఉన్నారు, సిటీ రోజు రోజు పెరుగుతూనే ఉంది. అండ్ ఇప్పుడు సిటీ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఏదైనా ఇండస్ట్రీ వస్తే ల్యాండ్ ఇచ్చే పరిస్థితి లేదు, అంత కాస్ట్ ఎక్కువ ఉంది. మనం కంపెనీస్కి ఫ్రీగా ల్యాండ్ ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి కాబట్టి ఇంకొంచెం దూరం వెళ్ళే ఇస్తుంది గవర్నమెంట్. సో ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంది. అండ్ ఇది నేను చెప్పడం కాదు, HMDA 2030 మాస్టర్ ప్లాన్ గూగుల్ చేయండి, మీకు ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ వరకు హైదరాబాద్ ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేస్తున్నారు. అంటే ఓవరాల్ అని చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేము చెప్పే నారాయణఖేడ్ ఏరియాలో కనుక మీరు ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇట్స్ వర్త్ ఆఫ్ 3.5 lakhs అని 4.5 lakhs 2 సైట్లు ఉన్నాయి మాకు. నారాయణఖేడ్ టౌన్ నుంచి కొంచెం దగ్గరలో ఉన్నది 4.5 lakhs, 10-12 కిలోమీటర్లు దాటిన తర్వాత ఉండే సైట్ 3.5 lakhs. ఆ ఏరియా మీకు స్టేట్ హైవే అనౌన్స్ అయింది. తెలంగాణ టు కర్ణాటక బీదర్ కనెక్ట్ చేసే రోడ్ హైవే శాంక్షన్ అయింది, దానికి బడ్జెట్ కూడా అలొకేట్ అయింది. సో ఇప్పుడు కనుక మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ఒకసారి చూడండి సైట్, కింద ఉన్న నెంబర్స్కి మీరు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి, ఒకసారి సైట్ విజిట్ చేయండి, మీకు ఓకే అనిపిస్తే ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఈ 12 సంవత్సరాల పాటు రేపు నిమ్స్ ఓపెన్ అయ్యి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి ల్యాండ్ పెరిగేంత వరకు మనం అక్కడ కొన్న ల్యాండ్ వేస్ట్ అయిపోకుండా మేము ఆ ఫామ్ ల్యాండ్ని మేము లీజ్ తీసుకొని, అంటే మీరు ఒక్కరు సపరేట్ బోర్ వేసుకొని మోటార్ వేసుకొని వాటరు డ్రిప్పు మనుషులు పెట్టి చేయలేరు కాబట్టి మేము ఆ ల్యాండ్ని మేము లీజ్ తీసుకొని మేము దాంట్లో ఒక 3 రకాల ఇన్కమ్స్ ఇస్తున్నాము. లాంగ్ టర్ము, మిడ్ టర్ము, షార్ట్ టర్ము. లాంగ్ టర్మ్ ఏంటంటే ఎర్రచందనం శ్రీగంధ మొక్కలు వేస్తున్నాము. అండ్ మిడ్ టర్మ్ ఏంటంటే మలబార్ మొక్కలు వేస్తున్నాము. అండ్ షార్ట్ టర్మ్ ఏంటంటే పండ్లు, కూరగాయలు, ఫ్లవర్స్ మొక్కలు వేస్తున్నాము. శ్రీగంధం 12 సంవత్సరాల క్రాప్ వస్తుంది, మలబార్ 6 years క్రాప్ వస్తుంది. ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 6 months, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ మంత్ రొటేషన్ బేసిస్లో మనకు మా పంటలు మార్చి చేయడం వల్ల ఇన్కమ్ వస్తుంది. సో దీంట్లో ఏం ప్రొడక్షన్ జరిగినా, ఏం ఇన్కమ్ వచ్చినా 50% ల్యాండ్ లార్డ్కి ఇస్తున్నాం. అంటే మీకు 50% డెవలప్ చేసిన కంపెనీ తీసుకుంటుంది. సో కాబట్టి ఒకసారి ఆలోచించండి, మీకు మీ పిల్లల పేరు కనుక మీరు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 10-12 yearsలో 15 yearsకి ఒకవైపు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ఇంకోవైపు దాంట్లో వేసిన మొక్కల విలువ పెరుగుతుంది. 2 విధాలుగా మీకు ఇన్కమ్ వస్తుంది. పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదండి, చిన్న ఇన్వెస్ట్మెంటే, అండ్ ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేయగలిగే ఇన్వెస్ట్మెంట్. మీరు ఒకసారి ఈ సైట్ విజిట్ చేయండి, డీటెయిల్స్ కనుక్కోండి. ఇంకా ఏమైనా ఉంటే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మీకు సైట్లో కానీ మా ఆఫీస్లో కానీ మీ డౌట్స్ క్లారిఫై చేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సంగారెడ్డి జిల్లాలో చేపట్టిన నిమ్స్ ప్రాజెక్టుకు కీలక అడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. TORకు ఆమోదం రావడంతో తుది అనుమతులు కోరేందుకు మార్గం కసరత్తు చేస్తోంది సర్కార్. సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశ పనులకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్స్ కమిటీ అనుమతులు ఇచ్చింది. దీంతో భూసేకరణ పనులు మరింత స్పీడ్గా జరుగుతున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గంలోని జరసంఘం, న్యాల్కల్ మండలాల్లో 13,000 ఎకరాల స్థలాన్ని సేకరిస్తోంది సర్కార్. ఇప్పటికే 3,000 ఎకరాల్లో భూసేకరణను పూర్తి చేసింది. అయితే నిమ్స్ నిర్మాణానికి 4,500 కోట్లు అవుతాయని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. వీటితో పాటు ప్రాజెక్టు బయట మౌలిక సదుపాయాల కోసం మరో 6,100 కోట్లు ఖర్చు చేయనుంది. నిమ్స్ పరిధిలో